శ్రమ కలిగిన భయపడకు, శ్రమ పెరిగిన బెదిరిపోకు. శ్రమ కలిగిన భయపడకు, శ్రమ పెరిగిన బెదిరిపోకు. శ్రమలందు దేవుని ప్రేమించిన, శ్రమలందు దేవుని ప్రేమించిన సమకూడును మేలు కొరకు, అన్ని సమకూడును మేలు కొరకు. శ్రమ కలిగిన భయపడకు, శ్రమ పెరిగిన బెదిరిపోకు. మహాశ్రమలు అనే శీర్షికలో ఈ దినాన్ని మనం ధ్యానించేది ఏంటంటే ద కమింగ్ ఆఫ్ ది డిస్ట్రాయర్, నాశనం చేయవాడు వచ్చుట. ద కమింగ్ ఆఫ్ ది డిస్ట్రాయర్, ఇది జరగబోయేది. ఇది ఇంకా ఇది జరగాలి. ఇది దాని గురించి మనం ముందుగానే ధ్యానిస్తున్నాం. దానికి అనుబంధంగా కొన్ని విషయాలు ధ్యానిద్దాం. నాశనం చేయవాడు రావడం అనేది త్వరలో జరగబోతుంది. వాడు ఎక్కడ ఉంటాడంటే ఇశ్రాయేల్ దేశాన్ని కేంద్రంగా తీసుకొని మూడవ దేవాలయం యెరూషలేము దేవాలయాన్ని ప్రపంచాన్ని శాసిస్తాడు. ఆ వివరాలు మనం చూద్దాం. మూలవాక్యం చదివిన తర్వాత వివరంలోనికి వెళ్దామండి. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 9 verse 11. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనం చదువుతాలి. పాతాళపు దూత ప్రజలపైన రాజుగా ఉన్నాడు. పాతాళపు దూత ప్రజల మీద రాజుగా ఉంటాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దోనని పేరు. హెబ్రీ భాషలో వాడికి పేరు ఏంటంటే అబద్దోని. అబద్దోని. గ్రీసు దేశపు భాషలో వాని పేరు. గ్రీక్ దేశ భాషలో అపోలియోను. అపోలియను. హెబ్రీ గ్రీక్ గురించి మీకు చాలాసార్లు చెప్పానండి. పాత నిబంధన అంతా హెబ్రీలో ఉంటుంది, కొత్త నిబంధన అంతా గ్రీక్లో ఉంటుంది. యేసు ప్రభు గారు ఈ రెండు భాషలో వాడలేదు. ఆయన మాట్లాడిన భాష ఏంటంటే అరమిక్ భాష ఆయన మాట్లాడారు. మళ్ళీ చదువుతలి. పాతాళపు దూత ప్రజలపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దోని అని పేరు. గ్రీసు దేశపు భాషలో వాని పేరు అపోలియోను. ఈ అపోలియోను అబద్దోని అంటే అసలు అర్థం ఏంటి పాస్టర్ గారు? ఏ భాష ఏదైతే దాని అర్థం ఏంటి చెప్పండి అంటే, తెలుగులో దాని అర్థం ఏంటంటే రెండు చదవమా. ఈ పదాలకు అర్థము, ఈ పదమునకు అర్థము నాశనం చేసేవాడు. నాశనం చేసేవాడు, డిస్ట్రక్టర్. ఇవాళ ఆలోచన చేస్తానంటే ప్రపంచం అంతా సిద్ధపడుతుంది ఈ యొక్క డిస్ట్రక్టర్ ఎవడు అనేసి. అమెరికా దేశం దీన్ని లీడ్ తీసుకుంటుందా, రష్యా తీసుకుంటుందా, చైనా తీసుకుంటుంది. ఇప్పుడు అగ్రరాజ్యాలు అవే. ఎవడు దీనికి నాందిగా ఉంటాడని ఆలోచన చేస్తే ఇవాళ సైలెంట్గా ఉన్న దేశం ఏంటంటే చైనా దేశం. అల్లరి చేస్తున్న దేశం ఏదంటే రష్యా దేశం. రెండవదిగా ఇప్పుడు అమెరికా వాడు అనేవాడు అగ్రరాజ్యం అనే భావనలు ఇంకా అమెరికా దేశంలో ఉన్నాయి. చైనా వాడు మాత్రం చాలా సైలెంట్గా ఉన్నాడు. చైనా దేశంలో ఉన్న విశేషత ఏంటంటే ప్రపంచాన్ని శాసిస్తున్నవాడు చైనా వాడు, అమెరికా వాడు కాదు. చైనా వ్యాపారం ప్రపంచం అంతా ఉంది. భారతదేశంలో అంతా వ్యాపారం. మీరు వాడుతున్న ఫోన్లన్నీ కూడా ఎక్కడ అసెంబ్లీ చేస్తారు కానీ పార్ట్స్ అన్నీ చైనా నుంచి వస్తాయి. ఏవైనా సరే టెలివిజన్స్ అని ఏవైనా సరే చైనా వాడికి ఆపిస్తే ప్రపంచంలో వ్యాపారం అయిపోద్ది. అమెరికా దేశంలో కొన్ని వనరులను అయితే చైనా వాడు కొనిసుకున్నాడు. కొన్ని వనరుల్ని అమెరికా దేశాన్ని ఇటు ప్రపంచ రాజ్యాల్ని శాసిస్తున్నవాడు చైనా వాడు. చైనా వాడు ప్రపంచం అంతా తన గుప్పిట్లో తీసుకోవడానికి ఎక్కువ టైం పడదు చైనా వాడికి. చైనా ఏంటంటే వెయిట్ చేస్తున్నాడు అనమాట. మొత్తం అందరూ అనుకుంటున్నారు, గొడవలు పడుతున్నారు. రష్యా వాడు ఇలా చిన్న దేశాన్ని ఉక్రెయిన్ మీద అల్లరి చేస్తున్నాడు. అమెరికా వాడు ఇంకా చిన్న దేశం మీద అల్లరి చేస్తున్నాడు. ఇస్రాయెల్ దేశం యుద్ధాలు చేస్తుంది. వీళ్ళందరూ అలిసిపోయాక అప్పుడు పైకి వస్తాడు అనమాట చైనా వాడు. అప్పుడు వాడికి పాత్ర దొరుకుతుంది. ఏ పాత్ర అండి? నాశనం చేయవాడు వచ్చుట. అంటే ఈజ్ అ డిస్ట్రక్టర్. ఇవాళ చైనా దేశంలో మసీదులన్నీ వాళ్ళు బార్లుగా మార్చేస్తున్నారు. చర్చెస్ని బార్లుగా, లైబ్రరీలుగా మార్చేస్తున్నారు. అమెరికా దేశంలో సుమారుగా 60-70% చర్చిలు మూసివేయబడ్డాయి, రన్ అవటం లేదు. చాలా చర్చెస్ బార్లుగా వాడబడుతున్నాయి. ఇవాళ ప్రపంచంలో పెద్ద పెద్ద సేవకులు భ్రష్టులు అయిపోతున్నారు. వాళ్ళ సేవలు వదిలిస్తారు. ఇవాళ వాళ్ళ పేర్లు చెప్తే వినడానికి అసహ్యంగా ఉంటుంది. చాలా పెద్ద పేరున్న సేవకులు సేవలను వదిలిస్తారు. కారణం ఏంటంటే ప్రభుకు దూరంగా వెళ్ళిపోయారు.
ఇవాళ నాశన పాత్రుడు అనేవాడు యెరూషలేము దేవాలయంలో వస్తాడు, ప్రపంచాన్ని ఒకడు శాసిస్తాడు అనేది జరగవలసింది. దానికి ఎవడు వస్తాడంటే చైనా వాడు రావాలని అందరూ చూస్తున్నారు. వాడే రావాలి. ఎందుకు రావాలంటే వాడే నిర్దేవుడు. వాడు ట్రంప్ ఉన్నాడు అనుకోండి, దేవుడు నమ్ముతాడు. అమెరికా అన్న దేవుడు నమ్ముతుంది. రష్యా పుతిన్ ఉన్నాడంటే వాడు క్రైస్తవుడు, రోమన్ క్యాథలిక్. వాడు నిర్దేవుడు ఎవరంటే చైనా వాళ్ళే. దైవ భయం కానీ దేవుడు అని ఎదులేని వాళ్ళు చైనా వాళ్ళే. అప్పుడు ఆ పాత్ర వాడికి వస్తుంది అనమాట. ఆడ అబద్ధని అవ్వచ్చు, అపోలోని అవ్వచ్చు, నాశన పాత్రుడిగా ఉంటాడు. తర్వాత 3 సాతాను నాశనం చేసేవాడు. సాతాన్ అనేవాడు నాశనం. వీళ్ళందరికీ హెడ్ ఎవరండి? డిపార్ట్మెంట్ హెడ్ సాతాన్. లూసిఫర్ ఈజ్ ద హెడ్. వాడు వీళ్ళందరిని ఆపరేట్ చేస్తుంటాడు. సువార్త ప్రకటిస్తుంటాం మనం, వచ్చి అల్లరి చేస్తున్నాం. ఆడికి ఏంటండి మీరు సువార్త ప్రకటిస్తే అడిగేటి, ప్రకటిస్తే అడిగేటి. వాళ్ళకి హెడ్ ఎవరండి? సాతాను. చెప్తాడు, వెళ్ళి వాళ్ళు సువార్త ప్రకటించిన ఆపంటరా అని వెళ్ళి చెప్తాడు. వాళ్ళు మీటింగ్ పెడుతున్నారు ఆపంటరా అని చెప్తాడు. గుడులు పగలగొట్టంటరా అని చెప్తాడు. ఎంత హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎవడంటే సాతానుడే. చదువు మళ్ళీ అది. సాతాను నాశనం చేసేవాడు. సాతాను అనేవాడే నాశనం చేసేవాడు. మరియు అతని నుండి ఉద్భవించే ఆత్మ, వాడి నుండి ఉద్భవించే ఆత్మ ఉన్నది చూసారా? ప్రపంచాన్ని పాపం వైపు నడపడానికి, ప్రపంచాన్ని పాపం వైపు నడపడానికి దారి తీస్తుంది. ఇది నాశనం చేసే ఆత్మ. ఏంటి ఇప్పుడు ఇది ఒకసారి ఈ యొక్క నాశన పాత్రుడు అనేవాడిని ఒక పక్కన పెట్టి మన ఇల్లులు ఎందుకు పాడైపోతున్నాయి ఒకసారి ఆలోచించేసుకుందాం. ఏంటి, ఒక ఇల్లు ఉందనుకోండి, చక్కగా నడుస్తుంటుంది ఆ గృహం. ఆ గృహం చక్కగా నడిచినప్పుడు అంటే ఆ గృహంలో కొత్తగా వచ్చిన వ్యక్తులు ఉంటారు. చాలా గృహాలు మీరు చూడండి, ఆ ఇంటికి వచ్చిన ఆ కోడల వల్ల ఇల్లు కదంతా మారిపోద్ది. ఎందుకు మారిపోతుందంటే ఒక్క అమ్మ ఇంట్లోకి వచ్చి మొత్తం ఆ ఇంటి స్థితిగతుల్ని మార్చేస్తుంది. ఇంటి స్థితిగతులు కారణం ఏంటంటే ముందు భర్తను పట్టుకుంటుంది. ఆ భర్తను పట్టుకుంటే వాడు తండ్రి మాట వినడు, తల్లి మాట వినడు. అంటే ఆ గృహాన్ని ఏంటంటే తప్పుదోరలోకి తీసుకెళ్ళిపోతుంటుంది. ఒక్క వ్యక్తి ఏం చేస్తుందంటే ఇల్లు అంతటిని సర్వనాశనం చేసేస్తుంది. అలాగే కొంతమంది అల్లుళ్ళు ఉంటారు. ఆడ ఇంటికి వచ్చిన తర్వాత కష్టాలు అనేవి ఇంటికి స్టార్ట్ అవుతాయి. అంతవరకు ఇల్లు చాలా బాగుంటుంది. ఆడొచ్చిన తర్వాత వాడు కనిపెడతాడు ఎలాగా శ్రమలు పెట్టాలి ఇల్లుని. వీళ్ళంతా ఎవరంటే నాశన పాత్రలు. ఒక సంఘం ఉన్నదనుకోండి, చక్కగా సంఘం నడుస్తుంటుంది. అందులో ఒకడు తయారవుతాడు. ఆ సంఘంలో చిన్న అలజడి చేస్తాడు. ఆడి వల్ల సంఘంలో అలజడి ప్రారంభమవుతుంది. 12 మంది అపోస్తలుడు ఉన్నారు. అపోస్తలుడు వాళ్ళు శిష్యులు కాదు, అపోస్తలుడు. వాళ్ళు చక్కగా సేవ చేసుకుంటున్నారు. అందులో ఒకడు ఏమిటంటే సాతాను యొక్క చేతిలోకి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఆలోచన చేసుకోవాలి ఏంటంటే యోధా గురించి దేవుడు ఒక మాట చెప్తాడు. యేసు గారు ఏంటంటే యోధా ఈ పని ఎవడైనా చేస్తాడు, కానీ అది నువ్వు చేయడం బాధాకరం. వాడి గురించి అక్కడ ఏం రాయబడుతుంది అంటే వీడు పుట్టకుండా ఉంటేనే మేలు అంటాడు. అండ్ చాలామంది వాళ్ళకి తెలియకుండానే సాతాను చేతిలోకి వెళ్ళిపోతారు. తెలియకుండానే వాళ్ళు తెలియకుండానే కుటుంబానికి అపకారం చేస్తుంటారు. వారు తెలియకుండానే సంఘానికి అపకారం చేస్తుంటారు. కనుక నాశన పాత్రుడు అంటే ఎప్పుడో వస్తాడు నాశన పాత్రుడు అనుకోకండి. ఇవాళ మన కుటుంబాలు ఒకటి వల్లే పాడైపోతాయి. గమనించి చూడండి, ఒక తండ్రి వల్ల కుటుంబం అంతా పాడైపోద్ది. ఆ తల్లి ఎంతో కష్టపడుతుంటుంది బండిని లాగడానికి. ముందు ఈడు ఎంత తీసుకొచ్చినా ఆ తాగుడే. అంటే కొంతమంది తల్లిదండ్రుల గురించి నేను విన్నాను, తండ్రుల గురించి. ఈ మధ్యలో ఒక ఆమె సాక్ష్యం చెప్తుంది, వచ్చి వింటేనే బాధ కలిగింది. ఆడు ఎటువంటి భయంకరమైన తండ్రి అంటే ఇంట్లో నూనె అమ్మిసి తాగుతాడట, ఇంట్లో బియ్యం అమ్మిసి వెళ్ళి తాగుతాడట. ఆడు భార్య లేనప్పుడు ఇంటికి వచ్చి ఇంట్లో సామాన్ తీసుకెళ్ళి అమ్మేసి తాగేస్తుంటాడట. ఏంటంటే ఆ కుటుంబానికి ఆడు ఏంటంటే నాశన పాత్రుడిగా దాపరించాడు ఆ కుటుంబానికి. ఇవాళ మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. కుటుంబాల్లో నాశన పాత్రలు ఉంటారు, సంఘాల్లో నాశన పాత్రలు ఉంటారు, సమాజంలో నాశన పాత్రలు ఉండరా అనడానికి వీల్లేదు, కంపల్సరీగా ఉంటారు. రేషియో ఎలాగంటే ఆ నిష్పత్తి ఎలాగుంటుందంటే 12 మందిలో ఒకడు యూదా అన్నాడు కదా, నేనంటే 120 మందికైనా సంఘ సభ్యులు ఉంటే గ్యారంటీగా 10 మంది యోధాలు సంఘంలో ఉంటారు. అలాగే మీ కుటుంబంలో ఒక్కడు చాలు, మీ తండ్రి చాలు మీ కుటుంబాన్ని పాడు చేసేయడానికి, లేక మీ తల్లి చాలు మీ కుటుంబాన్ని పాడు చేసేయడానికి. కనుక ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. నా వరకు నేను ఎప్పుడు ఏం ప్రార్థన చేసుకుంటానంటే, నేను మంచి చేయలేకపోయినా పర్లేదు కానీ ప్రభా చెడు చేయకుండా నన్ను కాపాడండి.
నువ్వు మంచి చేయని అవసరం లేదు, చెడు చేయకుండా ఉంటే నువ్వు మంచి చేసినంత పుణ్యం అది. కనుక ఈ నాశన పాత్రుడు ఏంటంటే వాడు ఆత్మ, అది ద స్పిరిట్ అనమాట. ఇవాళ ఆలోచించండి, వాడికి ఎందుకండి మన చర్చ నడిపించుకుంటే వాడికి ఎందుకు, మన సువార్త ప్రకటిస్తే వాడికి ఎందుకండి? ఆ స్పిరిట్ వాళ్ళలో ఉన్న దురాత్మ, ఆ దురాత్మ ఒప్పుకోదు. ఆపండి వెళ్ళి వాళ్ళు మీటింగ్లు పెట్టడానికి వీల్లేదు. యేసుప్రభుని ప్రకటించడానికి, యేసుప్రభు ప్రకటిస్తే నష్టం ఏంటి? ఇక్కడ నష్టమేం లేదు. ఆడు చేస్తున్న పని ఏంటి? ఆడొచ్చి ఆడి దేవుడి పేర్లు చెప్పమంటున్నాడు, కొట్టేస్తున్నారు మనుషుల్ని, బలవంతంగా చేస్తున్నారు వాళ్ళు కూడా. అండ్ సుప్రీంకోర్టు ఇవాళ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, ఎవడు కూడా మత దాని మీద దేవుడు కూడా అల్లరి చేయడానికి వీల్లేదు, ఎవడిష్టం ఎవరి దేవుని పూజించుకోవచ్చు అని చెప్పి. ఇంటికి ఒక మసీదు పెట్టుకోండి, ఇంటికి ఒక కోవిలు పెట్టుకోండి, ఇంటికి ఒక చర్చి పెట్టుకోండి అండి. ఎవడో ఉంటాడు? సుప్రీంకోర్టు మాట ఎవడు వింటాడండి? వాడిని అమలు చేసేదెవరు? పోలీసు వాళ్ళు అమలు చేయాలి, ప్రొటెక్ట్ చేయాలి పోలీసు. వాళ్ళే నిలబడి చూస్తున్నారు, చోద్యం చూసినట్టు చూస్తున్నారు. కనుక ఈ యొక్క వ్యవస్థ అంతటిని నడిపిస్తుంది ఏంటంటే ఆ దురాత్మ నడిపిస్తుంది. ఇది భారతదేశం మనం మాట్లాడి, మన ఇస్లామిక్ దేశాల్లో ఏంటండి, చైనా దేశంలో ఏంటండి, ఇవన్నీ ఏంటంటే ఆ దురాత్మ, ఆత్మ స్పిరిట్, అది ఆ దురాత్మ అనేది కార్యాలు చేస్తుంటుంది. తర్వాత దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన దేశాలే భూమిని నాశనం చేస్తాయి. ఏంటి దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే దేశాలండి. ఏంటి ప్రపంచం అంతా చాలా నెమ్మదిగా ఉందో. 2 సంవత్సరాల క్రితం ఎవడు పండగ చేసుకుంటున్నాడు. ఆ హమాసోళ్ళకి ఏమొచ్చిందండి? వీళ్ళేదో ఆ పండగ చేసుకుంటుంటే వీళ్ళు ఎందుకు వెళ్ళాలి, మనుషులు ఎందుకు చంపియాలి, ఎందుకు వెళ్ళి చెరలో పట్టుకొని వెళ్ళిపోవాలి? ఆలోచన చేశారా? ఆడ ఒక విశ్లేషకుడు చెప్తా అంటున్నాడు, ఇస్రాయేల్తో గొడవకి వెళ్తాడట, పడుకొని సింహాన్ని తోక పట్టుకొని లాగినట్టట. వెళ్ళారు, 120 మందిని చంపేశారు, ఎంత కొంత చెరబడి. ఏమైందండి ఇవాళ? ఆ దేశం పాలతీన దేశమే లేకుండా అయిపోయింది. మొత్తం దేశాలు లేకుండా అయిపోయింది. అంటే ఇస్రాయేల్ ఎంత పవర్ఫుల్ చూడండి. ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఆ దేశాల గురించి చదవా. దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వాళ్ళందరూ ఎవరి మీద తిరుగుబాటు చేశారండి? ఇశ్రాయేలీల మీద కాదు, ఇశ్రాయేలీలు దేవుడి మీదే తిరుగుబాటు చేస్తున్నారు. ఏంటి మీ మీద ఎవడైనా ఒక దైవ శాఖ మీద తిరుగుబాటు చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఎవరి మీద తిరుగుబాటు చేస్తారండి? కాపర్ మీద కాదు, సంఘం మీద, దేవుడి మీద తిరుగుబాటు చేస్తారు. అందుకే దేవుడైనా నా ఆలయమును పాడు చేయబోరని నేను బహుగా పాడు చేస్తానంటాడు. ఈజ్ అ వెరీ సీరియస్ అబౌట్ హిస్ చర్చ్. సంఘం అనేది వెక్టర్ ప్రభాకర్ సంఘం, వాళ్ళ సంఘం, వీళ్ళ సంఘం. సంఘం అనేది యేసుప్రభుది, ఆయన దేహం. అది ఆయన దేహం డిస్టర్బ్ అయితే ఆయన ఒప్పుకోడండి. అంటే నేను చాలా పెద్ద సంఘాలు చూశాను. సంఘాలు అలజడి చేసిన వాళ్ళ కుటుంబాలే నాశనం అయిపోయింది. కుటుంబాలే చాలామందిని చూశాను. అందుకే ఎవరైనా సరే అండి, చర్చస్టులు లేకపోతే సైలెంట్గా వెళ్ళిపోవాలి తప్ప అల్లర్లు చేయకూడదు ఎక్కడ కూడా. దేవుడు ఒప్పుకోనిది అది. దేని వాళ్ళు చేస్తారు వీళ్ళందరూ కూడా? ఈ యొక్క ఆత్మ వలన. అండ్ ఇవాళ నీకు ఒక వ్యక్తికి విరోధం ఉంటుందండి, ఆడికి నీ గొడవే ఉంటుందండి, ఆస్తులు గొడవ లేవు, నేముండవు, కానీ వాడు నేను తిడుతుంటాడు, నువ్వు పనికి మాలిందని అంటాడు, నువ్వు పనికి మాలినాడు అంటుంటాడు. ఒకసారి ఆలోచన చేస్తే అసలు ఎందుకు నన్ను తిడుతున్నాడు, వీడికి నాకు వైరు పెట్టింటే ఏముండదు. ఏముందండి వాళ్ళు? దురాత్మ ఉన్నది. ఆత్మ నిన్ను అలాగా విమర్శిస్తుంటుంది. తర్వాత ఈ ఆత్మ దేవుని పట్ల మరియు ఆయన సేవకుల పట్ల వ్యతిరేకత ద్వారా భూమిని నాశనం చేయడానికి బాధ్యత వహిస్తుంది. ఇది మీకు క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ ఉందండి. మళ్ళీ చదవండి. ఈ ఆత్మ దేవుని పట్ల మరియు ఆయన సేవకుల పట్ల వ్యతిరేకత ద్వారా ఏంటి ఇప్పుడు ఏం చేస్తుంది? ఎవడి మీద కోపం అండి? సేవ చేస్తున్నాడు మీద కోపం. వాళ్ళు సువార్త ప్రకటిస్తాడు, వీడికి ఎందుకండి బాధ? బాడి మీద కోపం. తర్వాత దేవుడి మీద కోపం. ఏంటో మైకులు పట్టుకొని ఆ టీవీ ఛానల్ కూర్చొని మరి మాట్లాడుతుంటే యేసుప్రభు విమర్శలు చేస్తూనే ఉంటారు. వాడికి తెలిసింది తక్కువ, మాట్లాడేది ఎక్కువ. మరి తెలిసిన ఎవడైనా మాట్లాడంటే పర్వాలేదు, తెలియని వాళ్ళు కూడా మాట్లాడుతుంటారు. ఇదే పని వాళ్ళకి. ఏంటండి చదవమా? ఈ ఆత్మ దేవుని పట్ల మరియు ఆయన సేవకుల పట్ల వ్యతిరేకత ద్వారా భూమిని నాశనం చేయడానికి బాధ్యత. దీని అల్టిమేట్ గోల్ ఏంటంటే భూమిని నాశనం చేయాలి, సంఘాన్ని పాడు చేయాలి, దేశాన్ని పాడు చేయాలి. బైబిల్లో 4 రకాల విధ్వంసాల గురించి చెప్పబడింది. ఒకటి చదవమా? చంపడానికి కత్తి. ఈ పాత నిబంధనలో మనం ఓల్డెన్ డేస్లో చూస్తే ఇవాళ అది ఇప్పుడు స్టెన్ గన్స్, రకరకాల కెమికల్ వార్స్, రకరకాల అవాలు ఏటి వాడారండి, కత్తి ద్వారా మనుషుల్ని చంపారు. తర్వాత లాగడానికి కుక్కల గురించి చెప్తాడు. కుక్కల గురించి అంటే ఒక భాగంలో ఉంటుంది, కుక్కలను మాంత్రికులు అనే మాట వాడుతుంటాడు. డాగ్స్ గురించి యేసుప్రభు గారు కూడా చెప్పాడు, పిల్లలకి పెట్టాల్సింది కుక్క పిల్లలకి ఏంటండి. అంటే కుక్కలు చాలా డేంజరస్ అండి. డాగ్స్ 2 kinds ఆఫ్ డాగ్స్ ఉంటాయి. ఒక డాగ్ ఏంటంటే పెంపుడు కుక్క,
రెండో కుక్క ఏంటండి, ఊరకుక్క. పెంపుడు కుక్క అంటే నువ్వు తిండి పెట్టిన వరకు నీ దగ్గర ఉంటుంది, నీకు భద్రాలే ఉంటుంది. అది ఊరకుక్క అలాగ ఉండదండి. అది నా 10 ఇల్లు తిరిగితే దాన్ని తిండి గడవదు దానికి. ఆ డాగ్స్ క్యారెక్టర్స్ కూడా వేడగా ఉంటాయి. అందుకేంటండి కుక్కల గురించి చెప్పట్లేదు ఇక్కడ, అలాంటి మనుషుల గురించి చెప్తున్నాడు. కుక్కలను మృంగి నాశనం చేయడానికి ఆకాశ పక్షులు అండి. ఇవాళ లాస్ట్లోనండి ఆ లాస్ట్ వార్ జరిగినప్పుడు ఆకాశ పక్షులు వచ్చే మనుషులు తినేస్తాయండి. ఆకాశ పక్షులు మనుషులు తినేస్తాయండి. అలాంటి పక్షులు మీరు చూసారో లేదా? నేను చూశాను చిన్నప్పుడు. రాబందులని ఇక్కడ ఎంతమంది చూసారో? పెద్దది ఉంటుంది, చాలా పెద్దది ఉంటుంది, మనుషులు పీక్కొని తినేస్తుంది. ఎడారులో దొరుకుతుంటాయి, మనుషులు బ్రతికిన మనుషులు పడుకొని తినేస్తుంటాయి. గొర్రెపిల్లని ఎత్తుకెళ్ళిపోద్ది, అంత పెద్ద పక్షి అది ఎత్తుకెళ్ళిపోతుంది గొర్రెపిల్లని. మనకి ఆశ్చర్యం వేస్తుంది, ఏంటో గొర్రెపిల్లలకి ఎత్తుకెళ్ళిపోతుంది అనేసి. ఆ లాస్ట్ దినాన్ని ఎర్మిగేద్దాని యుద్ధం జరిగేది ఏంటంటే ఈ యొక్క పక్షులు వచ్చి మనుషులు కలేబరాలు తినేస్తాయి. తర్వాత భూమిలోని జంతువులు, ఈ యానిమల్స్ అనేవి చూడండి. యానిమల్స్ ఏంటండి, జంతువులు చంపుకోవడం, మనిషి కనపడితే చంపడం. ఇవన్నీ యానిమల్స్ గురించి చెప్పేది కాదండి. మానవుడు కూడా ఇవాళ ఏమైపోతున్నాడు, మృగంలా తయారైపోతున్నాడు. మనిషిలో మానవత్వం ఎప్పుడైతే పోయిందో వాడు మృగంగా మారిపోతాడు. ఇవాళ కుటుంబ వ్యవస్థలో కూడా మానవత్వం పోతే ఆ కుటుంబం పాడైపోద్ది, మానవత్వం పోతే సంఘం పాడైపోతుంది. దైవత్వం అనేది చాలా అతీతమైనది. దైవత్వం అంటే తిరగలేదు అనమాట. దేవుడు నీళ్ళు వశిస్తాడు. మానవత్వం అంటే ఏంటంటే ఎదుటి మనిషిని మనిషిగా చూసేవాడు. మానవ సేవే మాధవ. ఇప్పుడు ఎదుటి కొట్టిస్తాడు, సంఘం పగలు కొట్టిస్తాడు, స్వార్థ పెట్టిని కొట్టిస్తే అది మానవాళ్ళు. దేవుడు చెప్పాడా? ఏ దేవుడు ఏం చెప్పాడు? మనుషులు కొట్టిమని చెప్పాడు, చంపిమని చెప్పాడా? అంటే ఏంటంటే మానవత్వం అనేది చాలా గొప్పదండి. ఇవాళ మానవత్వమే లేదు ఇవాళ మనుషుల్లో. మీరు గమనించి చూడండి, మానవత్వం లేదు. అవతలోడి గురించి ఆలోచించేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇవాళ? ఎవడు గోల వాడే పడుతున్నాడు. ఇంకా అవతల పాడు చేయాలని ఆలోచన కలిగి కూడా మనుషులు జీవిస్తున్నారు. విద్వాంసకుడు ఆధ్యాత్మిక అర్థం. ఆధ్యాత్మికంగా ఈ విద్వాంసుడు కొన్ని అర్థం ఏంటి చదువురా. అనేక భాగాలలో ఈ పదము, ఈ విద్వాంసకుడు అనే దాని గురించి అనేక భాగాల్లో ఈ పదము దైవిక తీర్పును, దేవుని తీర్పులు అమలు చేసే విద్వాంసం లేదా నాశనం చేసే దేవదూతను అతీంద్రియ ప్రతినిధిగా ఉంటాయి. మొదటి భాగం చదవండి. అనేక భాగాలలో ఈ పదము దైవిక తీర్పును అమలు చేసే విద్వాంసము. దైవిక తీర్పును అమలు చేసే విద్వాంసం. అమెరికా దేశం ఉందండి. అమెరికా దేశం ఏం చేయలేడు. మన జెలెన్స్కీ గారు వెళ్ళారు. ఆ జెలెన్స్కీ గారు వెళ్ళి ఆయన బాధ, ఆయన గోళలు చెప్పుకుంటునేటప్పుడు ఆ ట్రంప్ చెప్తున్నాడు యుద్ధం మానిమ్మని చెప్తున్నాడు. ఆడు బాధలు చెప్పుకుంటే ఆడు ఏమన్నాడంటే ఉండబట్టలేక, యూదుడు వాడు, జెలెన్స్కీ వాడు యూదుడు వాడు. ఆడు ఉండబట్టలేక ఏంటన్నాడంటే, మీకేముంది, అమెరికా దేశానికి చుట్టూ సముద్రం ఉంది, మీ మీద ఎవడైనా యుద్ధం రావాలంటే అంత ఈజీ కాదు, మా పక్కనే దేశాలు ఉంటే మాకు ఎవడైనా వచ్చి యుద్ధం చేసేస్తాడు. అందుకే ట్రంప్ గారికి చాలా కోపం వచ్చేసింది. అర్థమైందా? చదువు మా మాట. దైవిక తీర్పును అమలు చేసే విద్వాంసం. ఇప్పుడు అమెరికాని ఎవడేం చేయలేడని కదా చెప్పాడు. ఇప్పుడు ఆడికి ఉన్న అహంకారం ఏంటి? అమెరికా వాడికి మమ్మల్ని ఎవడేం చేయలేడని కదా అహంకారం అమెరికా దేశం. కానీ ఇక్కడ ఏ తీర్పుటేమ్మా? దైవిక తీర్పు. దైవిక తీర్పు మీదకి వస్తుందా లేదా? మన కాలిఫోర్నియా అంతా కాలిపోయిందా లేదా? ఉత్తర అమెరికా అంతా మంచు తుఫాన్తో నాశనం అయిపోయింది. దక్షిణ అమెరికా అంతా వరదలతో నాశనం అయిపోయింది. ఇప్పుడు మనుషులు కూడా నేను చేయలేకపోతే అమెరికా దేవుడు మాత్రం వాడి మీదకి తీర్పులు పంపించేస్తాం. అండ్ మేము లవడం చేయవసరం లేదండి. నీ మట్టుకు నువ్వే నాశనం అయిపోతావు, నీ మట్టుకు నువ్వే నా గృహం పాడైపోతావు. ఆలోచించండి, మన లవడం చేయవసరం లేదు. నేను భక్తిగా ఎందుకు ఉంటానంటేనండి, ప్రార్థన జీవితంలో ఎందుకు ఎక్కువ ఉంటానంటేనండి, మీరు గమనించి చూడండి. ప్రార్థనలో తగ్గండి, సమస్యలు వచ్చేసి ఇంట్లోకి. ప్రార్థనలో తగ్గండి, భర్త గారు మొత్తం వాడు విశ్వరూపం చూపిస్తాడు. ప్రార్థనలో తగ్గండి, ఇంట్లో రకరకాల సమస్యలు వచ్చేస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వచ్చేస్తాయి. అందుకే నేను ఏదైనా వదులుకుంటే కానీ ప్రార్థన జీవితం వదులుకోండి. నాకు తెలుసు ఎందుకంటే అనుభవం, 72 సంవత్సరాల జీవితం అనుభవం. ప్రార్థనలో తగ్గిందంటే సాతాను వచ్చేసాడు మీదకి. అండ్ మోషే గారు ఇలా చేతులు పైకి ఎత్తి పట్టుకున్నంతసేపు గెలుస్తున్నారు, చేతులు కింద దగ్గర ఓడిపోతున్నారు. నాకు అర్థమైంది. అందుకే నేను ఏంటంటేనంటే, అందుకే పౌలు గారు ఆ మాట అండి, మేము సాతాను కుతంత్రంలో ఎరుగని వారం కామంటాడు. అండి మీరు మీ శక్తితోటి యుక్తితోటి మనుషులు జయించలేరండి. ప్రపంచంలో అందరికంటే పనికి మళ్ళీ విషపూరితం ఎవరు అనుకుంటున్నారు? ఏ జంతువు విషపూరితం ప్రపంచంలో? పామా? తేలా? తల నుండి పాముకు విషం, తోక నుండి వృక్షికం నగం. తేలిక అక్కడ తోకలో ఉంటుంది. కలునకు నిలువెల్ల విషము గదరాసి ఉంటుంది. మనిషిలో అంటండి ఒళ్ళంతా విషం ఉంటుందట. అదేంటండి పాస్టర్ గారు, మనుషుల్ని అంత తక్కువగా చేసి మాట్లాడుతున్నారండి.
పల్లెటూరులు వెళ్ళి చూడండి, లేకపోతే అటువంటి ప్రదేశాలు వెళ్ళి చూడండి, మనుషులు నడిచే తోల గడ్డి మొలదు. గమనించి చూడండి, మనిషి నడిచే తోల గడ్డి కూడా మొలదు. గడ్డి కూడా చచ్చిపోద్ది, ఇటు స్పర్శగా గడ్డి చచ్చిపోద్ది. మీరు అనుకుంటున్నారండి మనిషి అంత దుర్మార్గుడు ఉండడండి. ఒక హిట్లర్ అనేవాడు రెండవ ప్రపంచ యుద్ధంలో వేలాది మంది ప్రజల్ని చంపి, ఒక హిట్లర్ అనేవాడే. ఒక పుతిన్ అనేవాడే వేల మంది ఆ యొక్క యుక్రెయిన్ ప్రజలు చచ్చిపోవడానికి కారకుడండి. ఒక పుతిన్ అనేవాడే. మనుషులు ఏంటంటే నిలువెల్లా విషయం ఉంటుందండి మనిషికి. ఆడి మారాలని బైబిల్ చెప్తుంది. కాగా క్రీస్తు చేసినందున్నవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము నూతనమైన. ఇప్పుడు ఎలా అయిపోయారు క్రైస్తవులు? ఎలాగే అయిపోయారండి? ఇప్పుడు చేపను కొడితే ఎడం చంపేవాళ్ళు. ఎందుకురా ఇక్కడ స్వార్థ పరిస్థితి బాబా అరే ఇక్కడ కూడా అయిపోయింటారు అంటే బాబా ఏమండి, నేను యూత్ స్టేజ్లో ఉండేటప్పుడు నేను ఇంట్లో ఉన్నానంటే వాడు గొడవకు వచ్చేవాడు కాదండి. మన దినాన్ని ప్రార్థన చేస్తే అదే ప్రార్థన చేస్తాను, ప్రభువా ఎంత ఫిరోషియస్గా ఉండేవాడిని ఎలా చేసావు ప్రభు అని ప్రార్థన చేస్తాను. అయితే ఇప్పుడు నేను ఓడిపోయినా, పనికి మళ్ళీ అయిపోయినా. మీరున్నారు ఇక్కడ అలాంటి వాళ్ళు. మీకు కోపం వస్తే ఇల్లిపి పందిరి వేసేస్తారు, మీతో కూడా ఒకటి చాలలేడు. కానీ మీరెందుకు మంచివాళ్ళు అయిపోయారు? మీరెందుకు నెమ్మదోళ్ళు అయిపోయారండి? ఏం చేస్తున్నాడు? మన వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళి ఏసైకి అప్పగించేస్తున్నాడు. ఏమన్నాడండి ఆయన? పగ తీర్చుట నా పని. ఏంటి ఇప్పుడు నా కీడు చేస్తున్న వాళ్ళ గురించి ఏడ్స్ ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళు ఏదో ఆనందిస్తుంటారు, ఏదో సంతోషంగానే. వాళ్ళకి వచ్చే కీడు వాళ్ళకి తెలియదు, అకస్మాత్తుగా వాళ్ళ మీదకి వస్తుంది కీడు. అండ్ విక్టర్ ప్రభాకర్ అంటే మీకు తెలుసు. ఆధ్యాత్మికంగా నా జీవితంలో చూడండి, నా మీద తిరుగుబడి టీచర్లు ఎలా చచ్చిపోయారండి? చర్చిలో అల్లరి చేసినాడు ఎలా చచ్చిపోయాడు? చిన్న వయసు అండి, అది చచ్చిపోయే వయసు కాదు అది. అటు ఎవరికి బాధ కలిగించాడు? దేవుడికి బాధ కలిగించాడు. విక్టర్ ప్రభాకర్కి బాధ కలిగించలేదండి. నాకు వాడి మీద ద్వేషం కూడా లేదు, ఎదురే చక్కగా పలకరించాడండి. దేవుడికి కోపం పుట్టించాడండి. మీరు అనుకుంటారండి నా శక్తితో అన్నీ చేసుకెళ్ళను, ఇది ఎవరిని ఏం చేయకండి. మీరు బాధ కలిగింది అనుకోండి, దుష్టుని చూసి వ్యసన పడవద్దు. దుష్టుని చూసి వ్యసన పడవద్దు. విర్రవీగుతున్న వాళ్ళు చూసి వ్యసన పడవద్దు. దేవుడికి అప్పగించండి. వారు నిశ్చయముగా కాలు జారి చోటనే ఉంటారు వాళ్ళు. దేవుడి దగ్గరికి మీరు ఎప్పుడైతే వచ్చారో సంరక్షణలోకి వెళ్ళిపోతారండి. దేవుడి దగ్గరికి ఎప్పుడైతే వచ్చారో ఆయన మీ గురించి ఆలోచిస్తాడండి. మిమ్మల్ని బాధ పెట్టిన వాడు ఎవడో వర్ధిల్లడండి. నా మాట కాదు, బైబిల్లో ఉంది. నీకు వ్యతిరేకముగా నిరూపింపబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. ఏంటి? నా మీద తిరుగుబాటు చేసిన కుటుంబాలు నాశనం అయిపోయింది. కుటుంబ వ్యవస్థలే నాశనం అయిపోయాయి. కారణం ఏంటంటే ప్రార్థన చేస్తున్న ఎయిడ్స్ వాళ్ళ గురించి, ప్రభువా ఏంటి వీళ్ళ వల్ల నాకు ఈ బాధ, వీళ్ళ వల్ల కుటుంబంలో బాధ, సంఘంలో బాధ, సేవక బాధ, ఏంటి ప్రభువా వీళ్ళ గురించి ఏడ్చివ్వండి అంతే. నీ కన్నీళ్ళు దేవుడు అంటాడు కదా. మళ్ళీ మొదటి భాగం, దైవిక తీర్పును అమలు చేసే విద్వాంసుడు. దైవిక తీర్పు వచ్చేస్తుంది. నువ్వేం చేయలేదండి. వాడెంత చాడే ప్రవక్త గారు ఉన్నారు, వెళ్తున్నాడు. ఆ పిల్లలందరూ అల్లరి చేస్తున్నాడు. బోటు బొర్రోడు అంటాడు. ఆ సైనికులు అడిగారు, అయ్యా మీరు సెలవిస్తే పిల్లల్ని చంపేస్తాంటారు. వద్దురా బాబు, దేవుడు వెళ్తే అనిపిస్తున్నాడేమో అని. కానీ మళ్ళీ ఆ సేవకుడు వచ్చేసరికి ఎలుగుబంటి ఆ పిల్లల్ని ముక్కలుగా చేసి పడేస్తుందండి. అంటే దావీదు చాలా శక్తిమంతుడండి. దావీదు మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు అనేకులు. అత్యధికమైన దావీదుకి బాధ కలిగిన తిరుగుబాటు చేసిన అవడం చెప్పగలరా మీరు? కొడుకే అభిషాలోం చేసిన దౌర్భాగ్య కార్యాలండి. నేను అనుకుంటా ఈ రోజుల్లో వాడు చేయడేమో అనుకుంటాను. వాడు దావీదు భార్యలతో వాడు శయనించాడు, వ్యభిచారం చేశాడు దావీదు భార్యలతో. అంటే వాడికి ఏటవుతారండి? దావీదు భార్యలు తల్లులు అవుతారు. అదే కాకుండా ఆడంతటి ఒకడు రాజుగా డిక్లేర్ చేసేసుకున్నాడు. ఆడంతటి రాజుగా. దావీదు ఎంత బలవంతుడు అంటేనండి, అభిషాలోం కానీ చంపించగలడు 2 నిమిషాల్లో. కానీ కొడుకు ఏమి అండి, బాధపడతాడు అంతే, దుఃఖపడతాడు. అప్పుడే రాస్తాడు ఆ కీర్తన ఏంటంటే, నేను గొవ్వనై ఎక్కడికో వెళ్ళిపోయి ఒంటరిగా ఉంటే బాగున్నేమో. కొడుకు తిరగబడి చేస్తే కొడుకు మీద ఏం ఫైటింగ్ చేస్తామండి మనం? కొడుకే నీకు ద్రోహిగా తయారైపోతే వాడి మీద ఏం చేయగలం? నీ కూతురే నీకు ద్రోహిగా అయిపోతే నువ్వు ఏం చేయగలవు? ఏడ్చాడండి దావీదు, బాధపడ్డాడు, కీర్తన రాశాడు. నేను గొవ్వన ఎక్కడికో వెళ్ళిపోయి ఒంటరిగా ఉంటే బాగున్నేమో అని.
దావీదు బాధపడలేదు. ఎవరు బాధపడ్డారండి? దేవుడు బాధపడ్డాడు. ఆ అభిషాలం అనేవాడు గాడిద మీద, కంచరగాడి మీద వెళ్తుంటే ఆ తప్పులను చెల్లిటాడు. ఆ తప్పుల జుత్తులు ఇలా పట్టించి, పొడవైన జుత్తు కలిగిన వాడు జుత్తు పట్టిస్తే గాడిద వెళ్ళిపోయింది, ఏళ్ళబడిపోయాడు, హ్యాంగ్ అయిపోయాడు, చచ్చిపోయాడు, కుక్కలా చచ్చిపోయాడు. కొడుకు చచ్చిపోయాడు కదా అని సంతోషించాడు ఆ దావీదు? ఆ సైనికుడు వెళ్ళి చెప్తాడు, ఏదో రాజుగారు నాకు ఏదో కిరీటం ఇస్తాడని, అయ్యా చచ్చిపోయాడు అభిషాలం అంటే అని చంపిమంటాడు. ముందు చెప్పినోడు చంపించేస్తాడు. ఒక విలాప గీతం రాశాడండి. అభిషాలోమా కొడుక దుర్మరణం పొందినావా. ఎవరి మీద వదిలేశాడండి కొడుకుని? దావీదు దేవుడి మీద వదిలేశాడు. ఏంటి ఇవాళ మీకు చెప్తున్నాండి, దైవ సేవకుల్ని దైవ సంఘాలని బాధ పెట్టాడు. ఎవడు వర్ధిల్లాడండి, ఎవడు కూడా చరిత్రలో లేడు వర్ధిల్లినోళ్ళు. చరిత్రలో అంటే నాకు ఎవడైనా ఎక్కువ గాయం చేస్తే ఒకటే అనుకుంటాను, ఏంటంటే ప్రభు వాళ్ళు బాధ కలిగింది వాడు చేసిన పని వాళ్ళు అనుకుంటాను అంతే. వాడు నాశనం అయిపోవాలని ప్రార్థించాను, వాడికి ఏం అవ్వాలని కూడా ప్రార్థించాను. నా ప్రార్థనలకు దేవుడు సమాధానం తెలియజేస్తాడు. నీ ప్రార్థనలకు దేవుడు సమాధానం చేయండి. మీరు ఆలోచించి, అక్కడ ఉన్నవాళ్ళు మీ మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు అనేకలు ఇవాళ లేరు. వాళ్ళు ఇవాళ మీ గురించి చెడ్డ మాట్లాడిన వాళ్ళు ఇవాళ లేరు. వాళ్ళు కారణం ఏంటంటే దేవుడు మీ పక్షంగా కార్యం చేస్తాడు. ఒకటి ఏంటండి, దైవికమైన తీర్పులు వచ్చేస్తాయి. రెండు, నాశనం చేసే దేవదూతను అతీంద్రియ ప్రతినిధిగా సూచిస్తుంది. ఆ దేవదూత వచ్చేస్తాడు, నాశనం. ఆ దేవదూత చూడండి, ఈవేళ పుతిన్ గడ దేవదూత, రేపు చైనా కూడా అవుతాడు ఆ దేవదూత. ఎవడవుతాడో మనకు తెలియదు. నాశనం చేయడానికి అండి, మంచి చేయడానికి కష్టం అండి, కీడు చేయడానికి కష్టమే లేదు. అండ్ ట్విన్ టవర్స్ సుమారు 15 సంవత్సరాల పైన కట్టారు. ట్విన్ టవర్స్ ఎంత టైంలో పడగొట్టేసారు తెలుసండి? అదొక 5 నిమిషాలు, ఇదొక 5 నిమిషాల్లో పడగొట్టేశారు. మీ కుటుంబం బాగవడానికి ఎన్ని శ్రమలు పడతావు, ఎంత కష్టపడి అమ్మాయ్యా ఇవాళ స్థితికి వచ్చామనండి, మీ కుటుంబం పాడైపోవడం 2 నిమిషాలు, 2 మినిట్స్లో ఒక్కటి చాలు నీళ్ళు పాడు చేసేస్తాడు. ఒక్క ఆడ మనిషి చాలు నీళ్ళు పాడు చేస్తాడు, ఒక్క మగవాడు చాలు నీళ్ళు పాడు చేసేస్తాడు. నా మాటలకి బైబిల్లో ఉన్నాయండి. జ్ఞానవంతురాలు తన నీళ్ళు కడుతుంది, 3 రాళ్ళు తన చేతులతోనే తన నీళ్ళు కూడా పెరిగేస్తుంది. ఏమండి తను మన చిన్నప్పుడు చదువుకున్నాం అండి, కోతి ఏ కొమ్మ మీద ఉంటే ఆ కొమ్మ దగ్గర రంపతో కోతుంటుంది. ఇలాగే ఆ కొమ్మ పడిపోతే కోతి చచ్చిపోద్ది. నీ ఇల్లు నువ్వు నిలబెట్టుకోవాలి కదండి. ఎంతమంది స్త్రీలు వాళ్ళ ఇల్లు నిలబెట్టుకుంటున్నారండి? దేవుడు నీకు ఒక మంచి స్థానం ఇస్తే దాన్ని కాపాడుకోవాలో వద్దని నీకు ఆ ఇల్లుని పాడు చేసేస్తావా? నువ్వే కొమ్మ మీద ఉన్న కొమ్మను కోసేసుకుంటావా? నువ్వే ఇంట్లో ఉన్న ఇల్లుని నాశనం చేసుకుంటావా? ఆలోచన చేసుకోవాలి మనం. నువ్వు ఎక్కడుండేవాడివి, ఎక్కడుండేదాన్ని, వాళ్ళ దేవుడు నీకు ఏ స్థితి ఇచ్చాడు ఏంటి? దేవుని వాక్యంలో అనేకమైన మాటలు ఉన్నాయండి. దరిద్రుడు రాజ్యం నేలుట అశుభం అంటాడండి. మన వాడికి భాషలు ఏమనండి, కనకపు సింహాసనమున సునకము కూర్చుంటే పడేట్లేను అంటే కుక్కను తీసుకెళ్ళి ఆ సింహాసనం కూర్చోది ఉండదటండి. అంతసేపు ఆ చెప్పు తినడే కుక్క చెరుకు తీపోయిన చెప్పులు కాసే చూస్తుంటుంది. దాని బతుకంతా అట్ల మీద ఉంటుంది. మీరు ఎవడైనా మనిషిని మార్చడానికి చూడండి, ఆడు మారడాడు. నేను మన రాశాను ఒక సేయింగ్స్లో, మీ దగ్గరకు వచ్చి ఉండే, కలర్ విల్ నాట్ గివ్ ద కల్చర్ అని రాశాను. రంగు అనేది నీకు సంస్కారం ఇవ్వదు. కానీ ఇక్కడ ఏంటండి, చదువు 2వ భాగం, నాశనం చేసే దేవదూతను అతీంద్రియ ప్రతినిధిగా సూచిస్తుంది. అతీంద్రియ ప్రతినిధి అంటే నీ కుటుంబ వ్యవస్థను సర్వనాశనం చేసే శక్తి అనుకుంటుందండి. మీరు అనుకుంటున్నారు నా కోడల వల్ల నా ఇల్లు నాశనం అయిపోద్దా, నా కొడుకు వల్ల నాశనం అయిపోద్దా, నా అల్లుడి వల్ల నాశనం అనుకోండి. అల్లుడి చాలు నీ కుటుంబ వ్యవస్థని సర్వనాశనం చేసేస్తాడు. నీ కోడలు చాలు కుటుంబ వ్యవస్థను సర్వనాశనం చేసేస్తాడు. ఏంటి వాళ్ళకి దైవశాఖ కుటుంబం అంతా జైల్లో ఉన్నారండి. జైల్లో ఉన్నారు. కేవలం ఏంటంటే ఆ కోళ్ళు నీళ్ళు చంపిస్తారో, అది చచ్చిపోయిందో ఊరేసుకొని ఏమైందో అడిగి తెలుసు. తర్వాత ముందు అందరం తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. ఒక వ్యక్తి వల్ల గృహ వ్యవస్థ అంతా నాశనం అయిపోద్ది. ఒక వ్యక్తి వల్ల గృహ వ్యవస్థ అంతా నిలవబడుతుంది. దేనివల్ల అండి? ఇదేని ఆత్మ. ఏ ఆత్మ అండి? సాతాను ఆత్మ. బైబిల్ వివరంలోకి వెళ్తున్నాం అండి. దాంట్లో 5 విషయాలు దానితో. నెంబర్ 1, స్థిర నిబంధన. దానియేలు 9:27. అతడు ఒక వారం వరకు అనేకులకు నిబంధన స్థిరపరచును. అనేకులకు నిబంధన స్థిరపరుస్తాడు. అర్ధవారమునకు బలిని నైవేద్యం నిలిపేస్తాడు. హేయమైనది నిలిచి వరకు నాశనం చేయవాడు వచ్చును. నాశనం చేయవానికి రావాలనని నిర్ణయించిన నాశనము ముగించి వరకు ఇలాగను జరుగును. ఆలోచించండి, నాశనకారుడు వచ్చే ముందు ఆరాధన లేకపోతే ఇవాళ సంఘాలు మూసివేయబడుతున్నాయి. సంఘాలు క్లబ్బులుగా మార్చివేయబడుతున్నాయి. సంఘాలు బార్లుగా మార్చబడుతున్నాయి. అమెరికా దేశం సంఘాలే క్లోజ్ అయిపోయాయి.
ఇవాళ సంఘాలు నట్టలేదు ఇవాళ. కారణం ఏంటంటే ఇది నాశనకారులు వచ్చే ముందు ఇవన్నీ సిద్ధపాటు జరుగుతాయి. ఇవి ఈ ప్రొఫెటిక్ వర్డ్ దానియేలు అంచె దినాల గురించి అనేకమైన విషయాలు బయలుపరుస్తాడు. హేయ వస్తువు పరిశుద్ధ స్థలములో, హేయమైన వస్తువు పరిశుద్ధ స్థలములో. మాథ్యూ 24:15. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు. ఈయన మాథ్యూస్ గారు దానియేలు రిఫర్ చేస్తున్నాడు. మళ్ళీ చదువు తల్లి. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. ఏంటి మీకు అర్థమైపోద్ది అనమాట. ఇప్పుడు అన్ని వింటున్నారు ఈ మాటలు అన్నీ కూడా ప్రపంచానికి కూడా తెలిసిపోద్ది. ఎప్పుడైతే కూడా యెరూషలేము దేవాలయంలో నాశనకారుడు వచ్చాడో మీకు ఒక అర్థమైపోద్ది ఏంటంటే లోకం అంతమైపోతుంది. ఇట్స్ అ సైన్. యేసు ప్రభు గారిని చాలా అడిగారు, ఎలాగుంటాయి ప్రభు అంచె దినాలు రాగలని. ఏం చెప్పారండి? ఒకటి సొదొమ గొమొర్రా అలాగ ఉంటుంది అని చెప్పారు. ఇంకోటి ఏంటండి? నోవహు దినాల వలె ఉంటాయని చెప్పారు. జనముల మీదకి జనములు, రాజ్యముల మీదకి రాజ్యం. అంచె దినములలో అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోద్ది. ఇవాళ భార్యాభర్తల మధ్యన ప్రేమ లేదు, తల్లిదండ్రుల మధ్యన ప్రేమ లేదు, బిడ్డల మధ్యన ప్రేమలు లేవు ఇవాళ. ఎందుకంటే అంచె దినాలకి ఇవన్నీ సూచనలు. నాశనము సమీపము. ఎండ్ ఈస్ నియర్. లూకాసు సువార్త 21:20. యెరూషలేము దండ్ల చేత అంటే ఆర్మీస్, శత్రువుల చేత చుట్టబడుట మీరు చూచేటప్పుడు దాని నాశనము సమీపం తెలుసుకోండి. ఇవాళ ఇశ్రాయేల్ దేశ పరిస్థితి ఏంటండి? శత్రువుల చేత చుట్టబడి ఉంది. శత్రువుల మధ్యన జీవిస్తున్నాడు ఇశ్రాయేలీయుడు. అంటే నాశనం అనేది సమీపంలో ఉన్నదనడానికి ఇప్పుడు ఇశ్రాయేల్ యుద్ధాలు కూడా మీకు సూచనలు ఇవి. ప్రపంచానికి కేంద్రంగా ఉంటుంది ఇశ్రాయేల్ దేశం. ఇశ్రాయేల్ దేశం చాలా చిన్నదే, 90 లక్షల జనాభా. భారతదేశం 140 కోట్లు. అంటే మనతో పోలిస్తే 140% అనమాట. చిన్న దేశం. విశాఖపట్నం జిల్లా అంత దేశం అది. ఇవాళ ప్రపంచాన్ని శాసిస్తుంది. ప్రపంచానికే భయం ఇశ్రాయేల్ దేశం అంటే. ఏంటి మీరు ఆలోచించండి, నువ్వు దేవునిలో ఉంటే నువ్వు అనేకులు గొప్ప సాక్షిగా ఉంటావండి. అండ్ విక్టర్ ప్రభాకర్ అనేవాడు ఒకడండి, ఒక ఆర్డినరీ పర్సన్. నేను ఒక సామాన్యమైన మనిషిని. నేను ఒకప్పుడు విక్టర్ ప్రభాకర్ ఇంటి కూడా తెలియదు ఎవడికి కూడా. ఇవాళ దేవుడు నన్ను ఎలా చేసిన విశాఖపట్నంలో నా పేరు చెప్తే మీ పనులు అవుతాయి. విక్టర్ ప్రభాకర్ అని పేరు చెప్తే మీ పనులు అవుతాయి. దేవుడు ఏంటంటాడంటే వారిలో ఒంటరైన వాడు 10,000 అయిపోతాడు అంటున్నాడు. హీ విల్ మేక్ యూ హీరో. నేను రాసిన పుస్తకం హీరోస్ ఆఫ్ క్రాస్లో అదే రాసిన. గాడ్ కాల్ జీరోస్ అండ్ మేడ్ దెమ్ యాజ్ హీరోస్. ఆ సున్నాలు పిలిచి హీరోస్గా చేయడండి. ఎప్పుడైనా ఆలోచించ పొట్టి మనిషి, 4 అడుగులు, అందం లేదు, ఇంగ్లీష్ రాదు, పొట్టి మనిషి అండి. ఆవిడకి ఎంత గంట ఇచ్చాడండి దేవుడు ఆవిడికి. ఈవేళ మదర్ తెరీసా అంటే తెలియని వాళ్ళు లేడు ఆవిడ ప్రపంచంలో. ఏంటి నాన్న, నువ్వెందుకు మదర్ తెరీసా అవ్వకూడదు? నువ్వెందుకు డేబర్ అవ్వకూడదు? నువ్వెందుకు ఒక ఏలి అవ్వకూడదు? నువ్వెందుకు ఒక సేవకుడు అవ్వకూడదు? సేవకురాలు అవ్వకూడదు? ఎంతసేపు చిన్న ఆలోచనలే. మనం చూచుచున్నాము నీవైపోయిన పాటలో అది ఆఖరి వచ్చి రాస్తాడు. దయచేయరానివి దయచేయమని అడిగా, దయచూపి మన్నించు దయగల మా తండ్రి. ఆ లోగో షిప్ కావాలంటే దేవుడు షిప్ ఇచ్చాడండి. ఇవాళ నాకు దేవుడు పెద్ద ఆశీర్వాదాలు పంపిస్తున్నాడండి. ఇవాళ చాలామంది చర్చిలో ఉన్న నాతో ఉండరండి. నా కుటుంబంలో ఉన్న చాలామంది నాతో ఉండరండి. ఒంటరి వాడిగా ఇండియా అంతా చర్చ్ బిల్డింగ్లు కట్టియాలి. నా ఆశ అది. ఒక మణిపూర్లోనే 100 చర్చిలు కట్టి మీరు వస్తారు చూస్తారు అవన్నీ కూడా. నా ఆశ ఏంటంటే ఒక బలమైన సేవకుడిగా వాడబడాలి. దేవుని కొరకు ఏం చేసి ఒక మాట చెప్పు. వాట్ యు డిడ్ ఫర్ ద క్రైస్ట్. నీకు తెలిసినోడు ఎవడైనా యేసుప్రభుని నమ్ముకున్నాడు ఉన్నాడా? నీకు తెలిసినోడు ఎవడైనా దేవుని రాజ్యానికి వెళ్తాడు? ఆడుపోతా, నువ్వు నరకానికి పోతావు. విశ్వాసుల సహవాసమున ప్రేమ ఐక్యత ఉంటుంది. విశ్వాసకి అవిశ్వాసకి జోడు లేదు. నువ్వు లోకానుసారాలు తెలిసి గడుపుతున్నావు అంటే అర్థం ఏంటి? ఆడ రైట్ ప్లేస్లో ఉన్నాడు, నువ్వు రాంగ్ ప్లేస్లో ఉన్నావు. ఆడ రైట్ అండి, ఆడ లోకానుసారం జీవిస్తాడు, నువ్వు రాంగ్ ప్లేస్లో ఉన్నావు. ఇలా ఆలోచన చేసుకోండి. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అండి. నేను ప్రభుని 72వ సంవత్సరం ఫిబ్రవరి 7వ తారీఖు సాయంత్రం 7:30 గంటల ప్రభుని నమ్ముకున్నానండి. అప్పటి వరకు నాకు పెద్ద ఫ్రెండ్ సర్కిల్ ఉండేదండి. నా ఫ్రెండ్ మేయర్గా చేశాడు, నా ఫ్రెండ్స్ కస్టమ్స్ కలెక్టర్స్గా చేశారు, పెద్ద పోస్టులు ఉన్నారు. ఇవాళకి రిచ్ పీపుల్ నా ఫ్రెండ్స్. ఎవరిని కలనండి. ఆడితో నాకు స్నేహం ఏంటండి?
వాడు యేసుప్రభు గురించి నమ్మడు, యేసుప్రభు గురించి మాట్లాడు. నేను ఆడి కూర్చొని అడితే ఏంటి గడుపుతానండి నేను? ఆ లోకానుసారమైన విషయాలు వాళ్ళు అక్కడ ఎకరాలు కొన్నాను, ఇక్కడ ఎకరాలు కొన్నాను, నా దగ్గర ఇన్ని కోట్లు ఉన్నాయి, ఆడి కోట్లు ఉంటే నాకు ఏంటండి? ఆడి కోట్లు నాకు ఇస్తాడా? నీ కోట్లు ఆడికి ఇస్తావా? అర్థం చేసుకుని ఎవరితో సహవాసం చేస్తున్నాను, ఎవరితో మన సఖ్యతగా ఉన్నాం? విశ్వాసుల సహవాసమున ప్రేమ ఐక్యత ఉంటుంది. ఆ వేళ నుంచి 72వ సంవత్సరం ఐ లాస్ట్ ఆల్ మై ఫ్రెండ్స్. ఎవరురా విక్టర్ ప్రభాకర్ నీకు ఫ్రెండ్స్ అని? ఏసయ్యే నా స్నేహితుడు, మోసం లేని స్నేహితుడు. అండ్ స్నేహితులు ఎంత మోసం ఉంటుంది కదండి. ఆ స్థితిగతులను బట్టి నీకు మర్యాద ఇస్తాడు. నువ్వు చిన్నదాని అంటాడు, ఆడు పెద్దవాడిని అంటాడు, నా అంత లేదు అంటాడు, నా అంత సంపాదించలేదు అంటాడు. ఏసే దగ్గరికి వస్తే ఏమీ లేవండి, ఉన్నవన్నీ వదులుకొని వచ్చేసారు ఏసే దగ్గర. వాళ్ళందరూ దగ్గర సమిష్టిగా ఉన్నారు, అందరూ ఒక కుటుంబంగా జీవిస్తున్నారు. చరిత్రాస్తులన్నీ అమ్మేసుకున్నారు, అన్నీ తీసుకొని పక్కన పెట్టేశారు, యేసుప్రభు దగ్గర పెట్టేశారు. అవన్నీ కూడా ఆస్తులతో పని లేదు వాళ్ళకి, ఈ లోక స్నేహాలతో పని లేదు. ఏడు కావాలండి. అంటే నేను అమెరికా దేశంలో ఉన్నప్పుడు మా చర్చ్ మెంబర్, సెనేట్ మెంబర్ అంటే ఎంపీస్ అనమాట. అప్పుడు క్లింటన్ గారు ప్రెసిడెంట్. ఆయన వచ్చి డాక్టర్ పాషిలా విడ్ యూ లైక్ టు మీట్ అవర్ ప్రెసిడెంట్ అన్నాడు. అంటే మా ప్రెసిడెంట్ని కలుస్తా తీసుకెళ్తానండి. నీ ప్రెసిడెంట్ నాకు ఏం పని అని అడిగాను. అండ్ ఎవడైనా అమెరికా ప్రెసిడెంట్ కలాలంటే పరిగెట్టండి. మీకు చాలాసార్లు చెప్పాను, రాజశేఖర రెడ్డి గారు ఎమ్మడ ఆంధ్ర రాష్ట్ర కలిసి ఉండేటప్పుడు వాళ్ళ అల్లుడికి నేను సాయం చేస్తే నా క్యాంప్ ఆఫీసర్స్ ఫోన్ చేశారు, ఆ పాస్టర్ గారిని రమ్మనండి, బ్రేక్ఫాస్ట్కి రమ్మని అనిపించాడు. నేను వెంటనే ఫోన్లోనే చెప్పాను, నాకు రావాల్సిన అవసరం లేదని చెప్పానండి. ఇంకోటైతే ఏం చేస్తాడంటే పాస్టర్ చర్చ్ వదిలేసి పని పాట వదిలేసి బారిపోతారండి. వాళ్ళు చర్చ్ వదిలేసి చర్చి కార్యక్రమం పాస్టర్లు ఎంతమంది ఊర్ల మీద తిరుగుతున్నారండి. అలా నాకు తెలిసిన పాస్టర్ కూడా ఉండేవాడండి, అలాగే ఊర్ల మీద తిరుగుతున్నాడు. చాలాసార్లు చెప్పాను. కోవిడ్ టైంలో కుక్కలా చేసాడండి. దేవుని సేవ చేసాడు. నా గురించి నేను చెప్పుకోండి, సేవ చేసాడు, నమ్మకంగా చేయాలి, సేవ వదిలేసి వెళ్ళిపోవాలండి అంతే. సేవ నమ్మకంగా చేయలేదనుకోండి, నేను ఎరిగిన కాపర్లండి రక్తం కారుకొని కూడా తెచ్చాడండి. ఒక పాస్ట్ ఊరేసుకొని చచ్చిపోయాడండి. ఒక పాస్ట్ ఆడు కుటుంబం సర్వనాశనం అయిపోయారండి. ఇంకో పాస్ట్ మొన్న రీసెంట్గా చేర్చాడు, కొంతకాలం కాళ్ళు చేతులు పడిపోయి నమ్మకంగా సేవ చేయటం లేదు. ఎవరి గురించి సేవ చేస్తావు? డబ్బుల గురించి సేవ చేస్తావా నువ్వు? డబ్బు కావాలా నీకు? డబ్బు తీసుకొని వెళ్తావా పరలోక రాజ్యంలో? పరలోక రాజ్యంలో నీతో వచ్చే నీ ఆత్మలే తప్ప డబ్బు నీతో రాదండి. నువ్వు దేవుడి కొరకు ఎంత పని చేస్తావో అదే నీ దగ్గర వస్తుంది తప్ప నీ మేడలు రావు, మిద్దులు ఏమి రావు. ఇవాళ డబ్బును ఆశించిన పెద్ద పెద్ద సేవకులు ప్రపంచంలో సేవను వదిలేశారండి. వాళ్ళ పేర్లు చేస్తే బాధగా ఉంటుంది, అంత పెద్ద సేవకురాలు సేవ వదిలేసిందని. ఆయన పట్టుకున్నారు. సేవ అంతా డబ్బు అంతా అలా మిస్అప్రాప్రియేట్ చేసింది, మొత్తం తీసి సేవలో పైన పడేశారు వాళ్ళు తీసుకెళ్ళి. ఈ లోకం నేను పైన పడి తర్వాత అయిందండి. ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రభు రాజ్యంకి వెళ్ళినప్పుడు మీరు ఎవరో నాకు తెలియదంటే ఎంత దౌర్భాగ్యం ఒకసారి ఆలోచించండి. మీరు ఎవరో నాకు తెలియదంటే ఏంటి అలా చెప్తున్నా? మీరు ఎవరో తెలీదా? యేసు నామంలో అద్భుతాలు చేసాం, యేసు నామంలో స్వస్థతలు చేసాం, యేసు నామంలో మహత్కార్యాలు చేశారంటే అక్రమం చేయవారులారా మీరెవరో నాకు తెలీదు వెళ్ళిపోయినాడు. ఇవాళ ఎంతమంది క్రమంగా సేవ చేస్తున్నారండి. ఏంటి నేను ఎంత అతిశయం తెలుసండి. నేను దేవుని దృష్టిలో చాలా గొప్పవాడినండి. నాకు మెగా చర్చ్ లేకపోవచ్చు, కోటాను కోట్లు లేకపోవచ్చు, కానీ ఆధ్యాత్మికంగా మా దేవుడు నన్ను ఎక్కడో పెట్టాడండి. వీటి గురించి నేను చూడట్లేదు కూడా, లోక ఘనతల గురించి కూడా నేను చూడట్లేదు. ఏంటి లోకం అంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం చెప్పండి? నువ్వెంత గొప్పవాడు వైపే, గొప్పదాని వైపే ఏసేను వదిలేసి భ్రష్టురాలు వైపు భ్రష్టుడు ఎవడికి కావాలండి? ఆ డబ్బు నీకు ఎందుకు? ఆధిక్యతలు నీకు ఎందుకండి? ఏంటి వాళ్ళు ఎంతమంది సేవకులు చూస్తున్నాడు, జోకర్లా ధైర్యపడేవాడు సేవకుడు, కోటాను కోట్లకి పడగెత్తిన సేవకుడు వాళ్ళు జోకర్లా ధైర్యపడండి. కారణాలు ఏంటంటే రక్షణ కోల్పోతున్నారు, ప్రభుకి దూరంగా వెళ్ళిపోతున్నారు. తర్వాత శాశ్వతమైన కృప, యెషయా 55:3 శాశ్వతమైన కృప. చెవియొగ్గి నా ఎద్దుకు రండి అంటే విని నా దగ్గరికి రండి. మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. మీరు నా మాటలు వింటే బతుకుతారు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను. నా మాటలు వింటే బతుకుతారు. బ్రతకడమే కాకుండా ఏం చేస్తున్నాడు? మీతో ఒక నిబంధన చేస్తానంటున్నాడు. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు దావీదుకి చూపిన శాశ్వత కృప మీకు చూపుదును. దావీదుకి శాశ్వత చూపడానికి కారణం ఏంటండి? దావీదు తప్పుని కప్పుకొనక ఒప్పుకొని విడిచిపెట్టాడు. ఏంటి ఇవాళ నీ తప్పులు నువ్వు తెలుసుకుంటున్నావా? నా తప్పులు నేను తెలుసుకుంటున్నానా?
ఏమంటే నేను ఇవాళ మెసేజ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకున్నాను. ప్రభు ఆ మెసేజ్లో ఎవరికైనా ఒక బాధ కలిగించే మాట వాడినా, అనకూడని మాట ఏదైనా వాడిని నన్ను నేను పరీక్ష చేసుకుంటానండి. తలంపు ద్వారా ఏం తప్పు చేసినా పరీక్ష చేసుకుంటానండి. చూపు ద్వారా ఏం తప్పు చేసినా పరీక్ష చేసుకుంటానండి. చెకప్ యువర్ సెల్ఫ్. ఎంతమంది మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటున్నారండి? నేను చెక్ చేసుకుంటున్నాను. మరి చెక్ చేసుకుంటే ఎందుకు నీకు ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ రోగాలు ఎందుకు నీకు ఇవ్వాలా? అప్పుడు నువ్వు ఎక్కడో తెలుసామా, ఒకరిని ఎదుట సరైనదిగా కనబడి మార్గము కలదు, తొదక నాశనాడు. కానీ నువ్వు సరే అనుకుంటున్నావు. సరే ఉంటే నీ బతికెందుకు ఇలాగుంది నీకు అండి? ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయాల్లో వర్ధిల్లు సాక్ష్యం. ఇలాగ ఎవడని ఉన్నాడా అంటే నేను ఉన్నానని చెప్తున్నానండి మీకు. ఐఎమ్ హియర్. 72 సంవత్సరాలు, బీపీ లేదు, షుగర్ లేదు, జబ్బులు లేవు, ప్రభు కొరకు జీవిస్తున్నాను, ప్రభు రాకళ్ళు ఎత్తబడతానని చెప్తున్నానండి. ఒకవేళ నేను పెద్ద ప్రసంగాలు చేసేసి నేను హాస్పిటల్ వెంబడి తిరుగుతూ, లోకానుసారంతో తిరుగుతూ, అన్యులతో తిరుగుతుంటే దేవుడు ఏదో రోజు నన్ను కూడా మొత్తేస్తాడండి. దేవుడికి ముద్దు బిడ్డలు ఎవరు లేరు. దిర్ ఇస్ నో ఫేవరెట్ చిల్డ్రన్ ఫర్ ద గాడ్. దేవుడికి అందరూ సమానమే. నువ్వు సరిగా ఉంటే దేవుడు నేను దీవిస్తాడు. నువ్వు సరిగా లేకపోతే పోతావు. ఏషావు తర్వాత శ్రద్ధతో దానిని వెతికాను, కానీ అది వాడికి దొరకలేదు. వాడికి చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఏంటి నాకు ఎంత భయం అంటే, ప్రభా నాకు ఏం లేకపోయినా పర్లేదు, నువ్వు ఉంటే చాలు ప్రభా అంటానండి. ఏంటి తప్పుడు మార్గాలు వెళ్ళాలి, డబ్బు సంపాదించండి, బోల్డ్ మార్గాలు ఉన్నాయి డబ్బు సంపాదించండి. కానీ బోల్డ్ మార్గాలు ఉన్నాయి డబ్బు సంపాదించండి. ఐ డోంట్ వాంట్ మనీ అండి. దేవుని సేవకులకు డబ్బులు కాదు, నాకు డబ్బుతో పని. నేను డబ్బు తింటారు ఎవడైనా? ఇవాళ 100 కోట్లకి ఇచ్చిస్తే ఏం చేస్తావు? ఆ లెక్క పెట్టుకోవడం లెక్క పెట్టి గుండెకి చచ్చిపోతాను. అర్థండి? డబ్బు వల్ల మనిషి జీవించడండి. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అని అంటాడండి. అంటే డబ్బు అనేకమైన పనులు చేస్తుంది. దానికి అర్థమేంటి తెలుసా అండి? నేను రివర్స్లో చెప్తాను. మనీ కెనాట్ మేక్ మెనీ థింగ్స్. డబ్బు చాలా పనులు చేయలేదు. నీ కెరీర్ గురించి నువ్వు పరిగెట్ట అవసరం లేదండి, నీ వ్యాపారాన్ని పరిగెట్ట అవసరం లేదండి, నీ అవినీతిని పరిగెట్ట. ప్రభు దగ్గరికి వెళ్ళి దేవుడు నీకు గొప్పదానిగా చేస్తాడు, గొప్పవాడిగా చేస్తాడు. దేవుడిని వదిలిసి నువ్వేం చేసినా కర్రలు భూతో సాయం చేసినట్టేనండి. దేవునికి దూరంగా ఎప్పుడైతే నువ్వు వెళ్ళిపోతున్నావు, భ్రష్టత్వం నీకు సంక్రమిస్తుందండి. భ్రష్టుడిగా మారిపోతావు, భ్రష్టులుగా మారిపోతావు. తర్వాత నేను ఎవడు బాగు చేయలేడు. కనుక దేవుడితో మనం ఉండాలి. అండ్ దేవుడు నీతో ఉండేటప్పుడు నువ్వు తిన్న గంజన్నం నీకు ఆశీర్వాదకరం అండి. నువ్వు దేవుడితో ఉండేటప్పుడు బిర్యానీలు అవసరం లేదండి నీకు. అండి నాకు సామాన్యమైన స్థితిగతులు నాకు తెలుసండి. బాధ అంటే ఏంటో నాకు తెలుసండి. ఇవాళకి కష్టాలు ఉన్నాయండి, ఇవాళకి బాధలు ఉన్నాయండి, ఇవాళకి మోసగిపడుతున్నాను, ఇవాళకి ద్రోహులతో ఉన్నానండి. దేవుడు నాతో ఉన్నాడండి. దేవుడు నాతో ఉన్నాడు. నేను విడువని ఎడబోయనని చెప్తున్నాడు దేవుడు. కనుక చాలా జాగ్రత్తగా మళ్ళీ చదువుతలేదు. చెవియొగ్గి నా ఎద్దుకు రండి, మీరు విని ఎడల మీరు బ్రతుకుదురు. మీరు బతకాలంటే ఎవరి మాట వినాలండి? దేవుడి మాట వినాలి. తర్వాత నేను మీతో నిత్య నిబంధన చేసేదను, పర్మనెంట్ కవరెంట్ చేస్తాను మీతో. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపి. దావీదుకి ఎలాగైతే కృప చూడండి, మీకు కృప చూపిస్తాయండి. దావీదు బుర్ర తిరుగుడు అనుకోండి, దావీదు సౌలు రాజులాగా తెక్కలో ప్రవర్తించాడు అనుకోండి, వాడు కూడా మర్చిపోదు. దావీదేవులు ఉండడు, చరిత్రహీనుడిగానే ఉంటాడు. అండ్ సౌలు రాజు గురించి చెప్పినాడు, ఎంత బాధపడుతుంది దేవుడు చెప్పాడండి. నీ దృష్టికి నువ్వు అల్పుడుగా ఉన్నప్పుడు నేను పిలిచి రాజ్యం చేశాను రా అన్నాడండి. ఆలోచన చేసుకుందాం. లాస్ట్కి వెళ్ళిపోతున్నాం అండి. నిబంధన ప్రజలు యెషయా 42:6-7 వచనాలు. గుడ్డివారి కన్నులు తెరుచుటకును, జాతకాలకి గుడ్డివారి కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపడికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీగృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును, యెహోవానగు నేనే విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగా అన్యజనులకు వెలుగుగాను నేను నియమించున్నానండి. ఇది నాకు నీకు దేవుడు ఇస్తున్న ప్రవచన వాక్యం అండి. నువ్వు దేవుడి దగ్గరికి వస్తే ఇవన్నీ నీకు వర్తిస్తాయండి. దేవుడిలో నువ్వు ఉంటే ఇవన్నీ నీకు వర్తిస్తాయి. మనుషులోడు నేను గొప్ప చేసి మనుషుడు చేస్తాడండి. అండ్ నేను మనుషుల దగ్గరికి ఎప్పుడు నేను పరిగెట్టలేదండి. మనుషులు ఎంతవరకు అండి? పెడితే పేలు కోరుతారు, తిడితే చావు కోరుతారండి.
మనుషుల సహాయం ఎలాగుంటుందంటే చింకి కోట చలి తీర్చదు, ఎంగిల్ మెతుకులు ఆకలిది. మనిషి ఏం సాయం చేస్తాడు? లోకం ఏం సాయం చేస్తుందండి నీకు? మళ్ళీ చదివితలేదంతా ఒకసారి. గ్రుడ్డివారి కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాల్లో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకు యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను. చేయి పట్టుకుంటున్నాడట ఆయన. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగా అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. ఇది ఒక వెక్టర్ ప్రభావానికే కాదు, దావీదుకే కాదు, అందరికీ దేవుడిచ్చిన వాగ్దానం. నీవు నీ గురించే జీవించాలనుకుంటున్నావా? అనేకులకు మేలుగా జీవించాలనుకుంటున్నావా? నీ గురించే జీవించాలనుకుంటున్నావా? ప్రభు సాక్షిగా జీవించాలనుకుంటున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు జీవించాలనుకుంటున్నావా? దేవుడి ఇష్టానుసారంగా జీవించాలనుకుంటున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవించాలనుకుంటున్నా చాలా లిమిటెడ్గా ఉంటుంది నీ అభివృద్ధి. దేవుని ఇష్టానుసారంగా జీవిస్తే నిన్ను అత్యున్నతంగా దేవుడు దీవిస్తాడు. ఇవాళ మనం దేవునికి లోబడదాం. నాశనం చేయవాడు మన చుట్టూ తిరుగులాడుతున్నాడు. వాళ్ళ యెరూషలేములోకి రావడం కాదు, ఇవాళ మన కుటుంబాల్లోనే ఉన్నాడు, మన సంఘాల్లోనే ఉన్నాడు, నీలో ఉన్నాడు. నాశనం చేయవాడు ఇవాళ నిన్ను అటు ఇటు గాలికి తిప్పుతున్నవాడు అవడనుకుంటా నాశనం చేయవాడే. నిన్ను ఒక చపల చిత్రాలుగా అటు ఇటు తిప్పుతున్నది ఎవరంటే సాతానే తిప్పుతున్నాడు. నీకు ఒక దశ దిశ లేకుండా, ఒక గమ్యం లేకుండా, నేను ఒక పిచ్చోళ్ళగా పిచ్చిదానిలాగా తయారు చేస్తున్నాడు సాతానే చేస్తున్నాడు. సరెండర్. సాతానుని విడుదల పొందుదాం, దేవునికి లోబడదాం. సాతానికి లోబడితే సర్వనాశనం అయిపోతామండి. సాతానుడు నీకు గ్లిటర్స్ చూపిస్తాడు తల్లి. నువ్వు నేను ఏమాత్రం అండి. యేసు ప్రభు గారి దగ్గరికి వెళ్ళాడు అంటున్నాడు, బో డౌన్ టు మీ, ఐల్ గివ్ ద రిచెస్ ఆఫ్ ద వరల్డ్ అంటున్నాడు. నాకు సాగిలిపడి నమస్కరించే ఈ ప్రపంచ రాజ్యాలు నీకు ఇచ్చేది. ఎవడికి కావాలండి ప్రపంచ రాజ్యాలు? ఈ ప్రపంచ రాజ్యాలన్నీ నీకు ఇచ్చిస్తే రాణివైపోతావా? ప్రపంచ రాజ్యాలన్నీ నీకు ఇస్తే రాజు అయిపోతావు. ఓ రాణి ఓ రాజు. దేవుడి వాక్యం చెప్తుందంటే ఒకడు సర్వలోకం సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? అయ్యో ఈయన ఎంతో సంపాదించుకున్నాడండి, దిక్కుమలి జోజు వచ్చాడండి. అమ్మో ఈవిడెంతో సంపాదించుకున్న దిక్కుమలి జోజు వచ్చాడండి. ఎవరికి కావాలండి అది? ప్రభువా నాకేం అవసరం లేదు ప్రభు, నువ్వు ఉంటే నాకు చాలు ప్రభువా, నువ్వు ఉంటే నాకు చాలు ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. ఈ లోకం ఎప్పుడో రోజు మనం విడిచిపెట్టేవలసి ఉంటుంది. ఒక లోకం, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు శాశ్వతమైన లోకంలో జీవిస్తాం. అక్కడ కన్నీరు లేదు, దుఃఖం లేదు, బాధలు లేవండి. ఆ రాజ్యంలోనికి వెళ్ళడానికి సిద్ధపడదాం. ఆ రాజ్యాన్ని వాసిస్తే ఈ భూమి మీద ఏటిని వాసించవు తల్లి. మీరు క్రీస్తు యేసుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతకండి. ప్రార్థన చేసుకుందాం. మహాపురుషుడు తండ్రి యేసునైనా కృపమేడ ఇవాళ నాతో మాట్లాడారు, మాతో మాట్లాడారు నాయన. స్పష్టమైన సందేశం ఇచ్చారు తండ్రి. మీ మాటలు విని ఎడలా ఇవన్నీ చేస్తానన్నారు తండ్రి. వినే గొర్రెలుగా, వినే బిడలుగా మమ్మల్ని మలిచి మీ శ్రేష్టమైన దీవెనలు మాకు ఇచ్చి ఆ మహిమ రాజ్యంలో యుగ యుగములు మీతో జీవింపు చేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.